హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. మొదటగా మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దామండి. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉంది? ఈరోజు దట్ మీన్స్ ఈ వీక్లో మేషరాశి వాళ్ళు వాళ్ళ యొక్క హ్యాపీగా ఉంటారు. ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పెద్దగా సమస్యలు అంటూ ఏమీ లేకుండా హ్యాపీగా మూవ్ అవుతారు. సో ఎక్కువగా టెన్షన్ తీసుకోరు. ఏది అవసరమో దాని గురించి ఎక్కువగా థింక్ చేసి మూవ్ అవుతుంటారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు వర్క్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీ వాళ్ళతో మీరు అన్నీ మీకోసమే చేశాను కదా, A to Z మీకోసమే చేస్తున్నాను, మీరు సంతోషం ఉండాలి చేస్తున్నాను అని చెప్పి డిఫెన్స్ చేసుకోవడం కానీ, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వర్క్ చేశారనేసి డిఫెన్స్ చేయడం కానీ, నెక్స్ట్ మీరు ఒక యాక్షన్ తీసుకోవడానికి కూడా ఎలా తీసుకోవాలి అని ఒక చిన్న చిన్న థింకింగ్స్ ఉంటాయి. మీ పనేందో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మీకు ఆఫర్స్ అనేటివన్నీ కూడా మీకు ఎదురుపడినా కూడా మీ థాట్స్ అన్ని మీ వర్క్ మీద చూపిస్తారు. సో ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ ఉండవు, హ్యాపీగా ఉంటారు. హెల్త్ కూడా బాగుంటుంది, పాజిటివ్గానే ఉంటుంది. పెద్దగా అనారోగ్యాలు ఏం కనిపించడం లేదు. ఫ్యామిలీలో ఇష్యూస్ రావు, హ్యాపీగా మూవ్ అవుతారు. కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, కానీ ఈ హార్డ్ వర్క్ చేసేటప్పుడు కొద్దిగా మీరు థింక్ చేయాలి. మనం ఏ పని చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది అని ఆలోచించగా చేసినట్లయితే మోస్ట్లీ పెద్దగా ఇష్యూస్ ఉండవు. తెలియకుండా కానీ ఒక స్టెప్ ముందుకేస్తే మాత్రము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది మనకి. సో దానివల్ల మీరు ఏదైనా ఒక యాక్షన్ తెలియకుండా తెలియని విషయంలోకి, తెలియని బిజినెస్లోకి అలాగని మూవ్ అయినట్లయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఇది ఓకే, మీరు ఒక పని చేస్తే మీకు కలిసి వచ్చింది, ఆ పనే చేయండి. ఇంక వేరే పని గురించి ఎక్కువగా మూవ్ అవుతుంది. తెలియని దాంట్లోకి వెళ్ళి కొత్త కష్టాలు కొనుక్కోవద్దని, దానివల్ల కలిసి కూడా రాదు మనకి. సో మోస్ట్లీ ఈ వారం కూడా మీరు మీకు ఇష్టమైన దేవుని ప్రార్థించండి. అంతేకాకుండా అందరికీ మొదలంటే ఆ పరమేశ్వరుని ఎక్కువగా కొలవండి, అన్నీ బాగుంటాయి. సో హెల్త్ పరంగా పెద్దగా ఇష్యూస్ ఏం కనిపించడం లేదు, హెల్తీగానే ఉంటారు. కానీ ప్రాబ్లమ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దండి. ఎక్కువగా తెలియని విషయాలు ఇన్వాల్వ్ అయితే మాత్రము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతమించి పెద్దగా ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంది చూద్దామండి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళు కొద్దిగా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఇంటి విషయాల పట్ల పెద్దగా కేర్ తీసుకోరు, ఇంటి గురించి పట్టించుకోరు. ఎక్కువగా మనీ సంపాదన కోసం ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. అందరితో కూడా మంచిగా మూవ్ అవుతారు. కానీ కొన్ని ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, కొన్ని బిజినెస్లో కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మోసపోయేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే పార్ట్నర్షిప్లో ఉండే వాళ్ళు ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళ మధ్య కొద్దిగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే గుడ్డిగా నమ్మేసి మూవ్ అవద్దండి. సో మీరు మంచిగానే ఉంటారు, మంచిగా మూవ్ అవుతారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఇంట్లో పిల్లల్ని భార్యని పట్టించుకోకుండా కూడా పని మీద ఎక్కువ జాస్ పెడతారు. మనీ సంపాదన కోసం ఎక్కువగా థింక్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఎన్నున్నా సరే ఓవర్గా నమ్మేయద్దండి. కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. అలా కాకుండా గుడ్డిగా నమ్మి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాలి. హెల్త్ పరంగా కూడా బాగానే ఉంది, ఇబ్బందికరంగా ఏం లేదు. సో మీరు ఏ పని చేయాలన్నా కూడా చాలా వేగంగా మూవ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ యొక్క పనిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ పరంగా ప్రేమగానే ఉంటారు, ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. పిల్లలు, భార్య, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరితో కూడా మంచిగా మూవ్ అవుతారు. అంతేకాకుండా మీ పనిలో మీరు చాలా వేగంగా ముందుకు వెళ్ళడానికి పరుగులు తీస్తున్నారు. కానీ పార్ట్నర్షిప్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీకు కొద్దిగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు ఆ పని చేస్తే మనకి ఓకేనా కాదా అని నిర్ణయం తీసుకోండి. తెలియకపోతే ఇంకొంచెం అడిగి తెలుసుకొని దాని మీద మూవ్ అవ్వండి.
మీ తెలియకుండా దాన్ని మూవ్ అయిపోయేసి నష్టం అయితే ఎదురయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆచితూచి అడిగి వేయండి. హెల్త్ బాగుంటుంది. ఇంకా లేడీస్ పరంగా చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా మూవ్ అవుతారు. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ వారం అంతా కూడా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం? మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుంది? సో మిథున రాశి వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్గా, క్లారిటీగా లేకుండా థింక్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంచెం అప్పు అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏది అవసరమో దాన్నే ఖర్చు పెట్టండి. అది ఇంట్లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, బయట ఎక్కడైనా సరే. ఒకవేళ అప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దండి, ఇస్తే తిరిగి రాదు. సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే మీకు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రాలేదని కొంచెం బాధపడుతూ ఉంటారు. పాజిటివ్ గా ఉంటారు, ఏం పర్వాలేదులే వస్తున్నేసి పాజిటివ్ గా ఉంటారు. కానీ కొన్ని విషయాలు మీకే అర్థం కాకుండా ఎందుకు ఇలా చేద్దాం ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇంకా కొద్దిగా మనం కష్టపడి ఇంకొంచెం మూవ్ అవ్వాలి, కెరీర్లో డెవలప్ అవ్వాలి, ఫ్యామిలీలో పిల్లలు అంతా బాగా చదవాలి, ఇంకా ఎక్కువగా మనం డెవలప్ చేయాలి. పెళ్లి వయసు పిల్లలైతే వాళ్ళకి ప్రపోజల్స్ చూడడం కానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో కాబట్టి మోస్ట్లీ మీరు ఇక్కడ చూసినట్లయితే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనకు వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అది ఎంత అవసరమో దానికి ఖర్చు పెట్టినట్టయితే పెద్దగా సమస్యలు ఎదురవు మీకు. సో ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ రావు. ఓవర్గా ఖర్చు పెడితే మాత్రము మనీ అయిపోయింది చెప్పేసి ఒక డిసప్పాయింట్మెంట్, డిసగ్రిమెంట్ అంటే మైండ్ లోకి వచ్చి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే మీరు కేర్ తీసుకొని ఎంత అవసరమో అది ఏదైనా సరే కొద్దిగా మీరు థింక్ చేసుకొని కానీ ఖర్చు పెట్టుకొని మూవ్ అయినట్లయితే పెద్దగా సమస్యలు ఉండవు. గృహపరంగా కూడా పెద్దగా ఇష్యూస్ ఉండవు, బిజినెస్ లోనే ఉండవు. కానీ కేవలం మీకు మనీ పరంగానే కొంచెం ఇష్యూస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు పెట్టే ముందు ఈ పని మనకి ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగమా లేదా అని థింక్ చేసినట్లయితే పెద్దగా సమస్యలు రావు. హెల్త్ కూడా బాగానే ఉంటుంది. ఇలాగానే ఎక్కువ ఖర్చు పెడిస్తే మాత్రం ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేసి డే అండ్ నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టకుండా డిస్టర్బెన్స్ అయినప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతమించి పెద్దగా లేదు. తెలియకుండా మాత్రం ఖర్చు చేయొద్దండి, కొంచెం జాగ్రత్త ఉంటే చాలు. అంతమించి పెద్దగా ఇష్యూస్ అంటూ ఏమీ లేవు. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మనము గృహపరంగా, బిజినెస్ పరంగా, హెల్త్ పరంగానే చూస్తున్నామండి. సో మోస్ట్లీ ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది చూద్దామండి. హ్యాపీగా ఉంటారు, ఇంట్లో చాలా సెలబ్రేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కొద్దిగా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, ఎక్కువగా మాట్లాడొద్దండి. అలా మాట్లాడడం వల్ల కొద్దిగా మీకు ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో కొంచెం ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా ప్రతిదీ పట్టుకొని మీ మీదే బ్లేమ్ చేసేదానికి ఆలోచిస్తుంటారు. కానీ గృహపరంగా అయితే మాత్రం మీరు హ్యాపీగా ఉంటారు, మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేస్తారు, బాగుంటుంది. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో మీకు మీరు ఇచ్చిన మాటల వల్ల గానీ లేదంటే మీ చేతల వల్ల గానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది. కాబట్టి ఎక్కువగా మీరు వాళ్ళతో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో అంతే మాట్లాడండి, అంతకని ఎక్కువ మూవ్ అవ్వద్దండి. అది రిలేటివ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఎక్కడైనా సరే మనీ పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చేదానికి కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. మీరు అడగవచ్చు, మీరు ఎవరికైనా ఇచ్చుంటే మాత్రం మనీ దాన్ని అడగడం కోసం వెళ్తే మాత్రం మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఈ వీక్ లో కాకుండా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోండి మోస్ట్లీ. సో ఈ వీక్ లో అయితే మీరు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అడిగినట్లయితే కొద్దిగా లేదు అనే సమాధానం వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మీకు ఇచ్చే విధంగా కనిపించడం లేదు. సో అంతేకాకుండా మీ కూడా గృహపరంగా కొంచెం మనీని ఆచిచూచి ఖర్చు పెట్టండి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ వస్తాయి. సో ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనకి ఎంత అవసరమో అంతే ఆలోచించి ఖర్చు పెట్టండి. సో పరిస్థితులు అయితే కొంచెం ఈ మనీ పరంగా మీకు ఇబ్బంది కనిపిస్తే తప్ప పెద్దగా ఏమీ లేదు. సో మాట్లాడేటప్పుడు కూడా మనకి ఎంత అవసరమో వాళ్ళతో ఎంత పని ఉందో అంతవరకే మాట్లాడండి. ఎక్కువగా మూవ్ అయ్యి మాట్లాడితే అది మిమ్మల్ని బ్లేమ్ చేసినట్టు వస్తాయి. కాబట్టి అలా చేయొద్దండి. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా మోస్ట్లీ చూసినట్లయితే బిజినెస్ లో గానీ ఇక్కడ గానీ మనీ పరంగానే జాగ్రత్త తీసుకోవాలి. ఇంటి పరంగా గృహపరంగా అయితే భార్య భర్త పిల్లలంతా కూడా హ్యాపీగా ఉంటారు.
ఎక్కువగా ఏ విషయాన్ని సాగదీసి మాట్లాడకుండా ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడితే సమస్యలు ఇష్యూస్ రావు. సో బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. మనీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. మీరు ఇచ్చిన డబ్బు కూడా కొంచెం రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఈ వారంలో, కాబట్టి దాని గురించి డిస్కస్ చేయకుండా ఉంటే ఉత్తమం. నెక్స్ట్ రాశి సింహం. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సో సింహరాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా టైం చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆన్లైన్ బిజినెస్ చాలా బాగా మూవ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ఇంట్లో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా ప్రేమికులు రిలేషన్షిప్లో ఉండాలి, బాగానే ఉంటారు. ఇక్కడున్న ఆస్తులు అమ్మి ఇంకో చోట ప్లాన్ చేయాలనుకుంటారు. కొద్దిగా బిజినెస్ పరంగా మనీ పరంగా ఇంప్రూవ్మెంట్ కావాలని, కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవాలని, మనీ పరంగా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో అది కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందికరంగా అంటూ ఏమీ లేదు. కొనడము అమ్మడం అనే వాటిలో మీకు ఇబ్బంది అంటూ ఏమీ లేదు. సో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ పరంగా వాళ్ళు తృప్తికరంగా ఉంటారు. బిజినెస్ బాగుంటుంది. హెల్త్ పరంగా బాగుంటుంది. ఆఫీస్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. మీ యొక్క కెరీర్ కోసం ఎక్కువగా మీరు హార్డ్ వర్క్ చేస్తారు. దాంట్లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మోస్ట్లీ మీకు ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేవు. హెల్తీగా ఉంటారు, నో ప్రాబ్లం. ఈ వారం సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అంటూ ఏమీ లేవండి. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సో కన్యారాశి వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆఫీస్లో ఏదైనా ఒక పని ఇచ్చినప్పుడు ఎక్కువగా థింక్ చేసి ఏం చేయాలని ఆలోచించడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాక ఎదుటి వాళ్ళు హెల్ప్ కావాలని కోరుతారు. ఆ హెల్ప్ అయితే వస్తుంది, కానీ మీకు ఏదున్నా లేకపోయినా తృప్తికరంగానే ఉంటారు. ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. ఎంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్తారు. పెద్దగా మీరు ఎక్కువగా తీసుకొని ఫీల్ అవ్వరు. కానీ రిలేషన్షిప్ కానీ లవర్స్ మధ్య కానీ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మీరు ఎంత ఇదిగా మీరు ప్రేమ ప్రపోజ్ చేసినా కూడా మీ జెండర్ అనే వాళ్ళు మీకు సపోర్ట్ చేయకుండా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు ఉంటారు. అందువల్ల మీ మనసు కొంచెం బాధపడడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో మరికొంతమందిలో చూసినట్లయితే చిన్న చిన్న ఇష్యూస్తో మానసికంగా బాధపడడానికి అవకాశం ఉంది. ఒక మాట అనడం వల్ల మీరు మనసులో బాధపడడం కానీ ఇట్లాంటివి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మోస్ట్లీ మీరు వీలైనంత వరకు పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. ఉంటారు కూడా, ఒక తృప్తికరంగానే ఉంటారు. మనసులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా సరే చేసుకుంటూ మూవ్ అవుతారు. కెరీర్లో అయితే మీ జాబ్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, కొద్దిగా మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఎదురైనా కూడా ఒక క్లారిటీ కోసం ఎక్కువగా థింక్ చేస్తారు. సో హెల్త్ పరంగా బాగుంది, నో ప్రాబ్లం, హెల్తీగానే ఉంటారు. సో అలానే మీరు యాక్షన్ చేసుకునేటప్పుడు మాత్రం అర్థం కాకుండా తెలియని ఫీల్డ్లో మాత్రం ఎంటర్ అవ్వద్దండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు జాబ్ ఆపర్చునిటీ 1, 2, 3 వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అని ఒకేసారి వచ్చినప్పుడు ఏది తీసుకోవాలో అర్థం కాక కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతారు. సో తెలుసుకొని దాంట్లో స్టెప్ వేయండి. అలానే ఇంట్లో కూడా మీరు ఎక్కువగా ప్రతిదీ సాగదీసి పిల్లల పట్ల కానీ ఇంట్లో ఏదైనా సరే ఎక్కువగా సాగదీసి మాట్లాడద్దండి. ఎంతవరకు కావాలో అంతవరకు మాట్లాడండి. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్నెస్ చూపించారంటే అది కొంచెం పిల్లల్లో కొంచెం బాధపడతారు. సో కాబట్టి మోస్ట్లీ ఎక్కువగా ఓవర్గా థింక్ చేయకుండా తెలియని విషయాల్లో ఇన్వాల్వ్ అవద్దండి. బిజినెస్లో కూడా ఈ బిజినెస్ తెలియకుండా మనీ ఇన్వెస్ట్ చేయొద్దండి. సో హెల్త్ పరంగా అయితే బాగుంటుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతోంది? సో తులారాశి వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటారు. మీరు మీ పార్ట్నర్తో హ్యాపీగా ఈ వారం అంతా కూడా ఖుషీగా హ్యాపీగా మూవ్ అయిపోతుంది. సో మీ ప్రపంచంలో మీరు బతికేస్తారు.
ఇంట్లో పెద్దగా ఇష్యూస్ లేవు, ఆఫీసులో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో కెరీర్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ కలుసుకోవడానికి మీట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో కమ్యూనికేట్ చేస్తారు, మీకు కావాల్సిన వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేస్తారు, ప్రపోజల్ చేస్తారు. సో ఆల్మోస్ట్ మీకు ఎటువంటి ఇబ్బందికరంగా మీ బౌండరీ ఎంతవరకు అంత లిమిట్ తీసుకుని మూవ్ అవుతారు కాబట్టి మోస్ట్లీ మీకు ఏ ఇష్యూస్ రావు. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంది, లవర్స్ మధ్య బాగుంది, రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు బాగున్నారు. సో నో ప్రాబ్లం, అంతా పాజిటివ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈ వారం అంతా కూడా హ్యాపీగా జరిగిపోతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ వారం? వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది చూద్దామండి. సో ఒక న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, ఒక న్యూ ఆపర్చునిటీ కావాలని ఎదురు చూస్తున్నారు, మీరు పెట్టే బిజినెస్ లో లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్మెంట్ కావాలని ఎదురు చూస్తున్నారు, పాజిటివ్ గా ఉన్నారు, ఏదో కొత్త యాక్షన్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ దాన్ని చేయడానికి మీకు ఎటువంటి థాట్స్ లేవు, ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది, అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అని థింక్ చేస్తున్నారు. ఇంట్లో కావచ్చు, ఇంట్లో కూడా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. సో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కానీ మీరు ఏదో కొత్తది స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు, అది స్టార్ట్ చేసే దానికి మీకు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో మేబీ మీకు గానీ ఆ అవకాశం గానీ వచ్చినట్లయితే మీరు దాన్ని లాంగ్ టర్మ్ కొనసాగించాలి. అది బిజినెస్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏదో కొత్త బిగినింగ్ అయితే చేయాలని స్ట్రాంగ్ నిర్ణయంలో ఉన్నారు. దాంట్లో మీకు మోస్ట్లీ మీ యొక్క ఆలోచన అంతా కూడా ఎలా చేయాలని ఒక థాట్స్ లో ఉన్నారు. మోస్ట్లీ మీకు పాజిటివ్ గానే ఉంది కాబట్టి పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు, ఇబ్బందికరంగా ఏంటూ ఏమీ లేదు. సో ఈ వారము అలాంటి థాట్స్ తో మూవ్ అవుతూ స్టార్ట్ చేయడానికి బిగినింగ్ మీకు ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. హెల్త్ పరంగా బాగుంటుంది, ఇంట్లోనే పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు మీకు. సో నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాకపోతే మీరు ఆలోచన చేసి స్టెప్ తీసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఒక న్యూ యాక్షన్ చేయాలనుకున్నారు కదా, దాని గురించి కొద్ది విషయం తెలుసుకొని ఒక స్టెప్ ముందుకేస్తే ప్రాబ్లమ్స్ రావన్నమాట. తర్వాత రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ దాంట్లో నుంచి ఫలితం రాదని బాధపడుతూ ఉన్నారు. మళ్ళీ నాకు ఒక మంచి ఛాన్స్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. సో తనకి చాలా అలజడిగా ఉంది, ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత ఇన్వెస్ట్ చేసినా నాకు ఇంత ఎటువంటి లాభాలు రాదని కొంచెం బాధపడుతూ ఉన్నారు. కానీ మీకైతే ఫర్దర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు చాలా హార్డ్ వర్క్, ఎలా అంటే ఇంట్లో పరిస్థితులు కానీ ఇంట్లో ఫ్యామిలీని భార్య పిల్లల్ని వదిలేసి హార్డ్ వర్క్, అదే ఇంట్లో ఆడవాళ్ళు అయితే మాత్రము ఇంట్లో ఏం కావాలన్నీ చూసుకుంటారు, కానీ ఏదో ఒక లోపంతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుందనేసి కొంచెం బాధపడుతూ ఉంటారు. అలానే మీరు ఆఫీస్లో చూసుకున్నట్లయితే మీరు హార్డ్ వర్క్ చేస్తారు, మీకు మంచి పేరు రాదని ఫీల్ అవుతుంటారు ఇక్కడ. సో మనసు చాలా అలజడిగా బాధగా ఉంటుంది, ఇంకా నేను ఏదో ఒక యాక్షన్ చేయాలి, నేను ఇంకా మంచిగా తెచ్చుకోవాలి, ఇంకా నేను హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. హెల్త్ పరంగా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే మీరు చేసే పనిలో నేను చేసిన తప్పారటని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతే తప్ప పెద్దగా మీకు ఇష్యూస్ ఏం కనిపించవు. ఒకవేళ మీరు కానీ లవ్ లో ఉన్నట్లయితే మీ పార్ట్నర్తో ఒక చిన్న మాటాభిప్రాయాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ మోస్ట్లీ మీరు ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడండి. దానివల్ల కాకుండా అది ఎక్కువగా మాట్లాడినా కొంచెం ఎక్కువగా రిలేషన్ పెంచుకుంటూ పోయినా కూడా అప్పుడు మీ మధ్య చిన్న డివియేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది, మళ్ళీ మీరు ఓవర్ థింక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్లీ ఎంత కావాలో అంతవరకే డీల్ పెట్టుకోండి. ఆఫీసులో అయినా సరే అలానే ఉండండి. హెల్త్ పరంగా బాగానే ఉంది, కుటుంబంలో అయితే ఎటువంటి ఇష్యూస్ రావు. మీరు ఎక్కువగా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవాలని కొంచెం మీ వాళ్ళు మీ మీద పడతా ఉంటారు తప్ప పెద్దగా ప్రాబ్లం అయితే రాదు. సో కొద్దిగా మీరు ప్రతి పనిలో కూడా ఎలా చేయాలి, ఇంకా చేయాలి, ఏం చేయాలి, ఇంకా కొంచెం మనీ సంపాదించాలి అనే ఆలోచనతో మనసు చాలా వేగంగా పరిగెత్తుందనమాట. నేను ఇంకా కొంచెం డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, నాకు ఇంకా కొత్త బిజినెస్ కావాలని అట్లా ఓవర్గా థింక్ చేస్తున్నారు. దానివల్ల మీకు కొద్దిగా డే అండ్ నైట్ టైం ఎక్కువ నిద్ర రాకపోవడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో కాబట్టి పాజిటివ్గా ఉండండి, మనకి ఎంత రావాలంటే అంతే వస్తుంది. ఎక్కువగా థింక్ చేస్తే మాత్రం మనకు వచ్చేది కాబట్టి ఓవర్గా థింక్ చేయొద్దండి. ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి మనీ పరంగా కూడా. ఎందుకంటే మీరు మనీ కోసం ఎక్కువ సంపాదించి అనవసరమైన ఖర్చు పెట్టినట్టయితే అది మీకు ప్రాబ్లంగా ఫేస్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం డబ్బు ఖర్చు పెట్టే కూడా దేనికోసం దాన్ని ఆలోచించి చేయండి. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?
మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో చూద్దామండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సో ఈ వారంలో మకర రాశి వాళ్ళు కొద్దిగా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, కొద్దిగా మీకు మీరే మనసులో ఏదో సంథింగ్, నేను ఎంత కష్టపడినా కూడా నాకేం రిజల్ట్ రావటం లేదనేసి చాలా బాధపడుతూ ఉన్నట్టున్నారు. కొద్దిగా మనసులో దిగులు, విచారం ఉంటుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకు గుర్తింపు రాదని బాధపడతారు. కానీ మీకు మనసులోనే బాధపడతారు కానీ బయట ఎక్స్ప్రెస్ చేసుకోరు. మీ హార్డ్ వర్క్ మీరు చేస్తారు. చేసిన దాంట్లో ఖచ్చితంగా మీకు ఫలితం అయితే ఉంది. కాకపోతే అది నిదానం కనిపించేటప్పుడు మీరే ఫీల్ అవుతారు అనమాట ఈ విధంగా. సో ఇంట్లో కూడా మీరు మోస్ట్లీ మీ పిల్లల పట్ల కొంచెం హార్ష్గా మాట్లాడకుండా మంచిగా మాట్లాడండి. నో ప్రాబ్లం. పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారని కొంచెం మనసులో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు చేసే పనిలో కావచ్చు, బయట బిజినెస్ లో కావచ్చు, ఏదైనా సరే 1-2 సార్లు ఈ పని చేయొచ్చా చేయకూడదా ఓవర్గా థింక్ చేస్తారు. దానివల్ల కూడా కొంచెం మీకు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఒక న్యూ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఆపర్చునిటీ చేసినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల కూడా మీరు ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఈ బిగినింగ్ చేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుందా లేదని థింక్ చేస్తున్నారు. లేదంటే ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి ఎంతవరకు పాజిటివ్ ఉందనేసి ఓవర్గా థింక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కుటుంబ పరంగా చూసినట్లయితే ఓవర్గా మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా మాట పెంచుకొని పోవద్దండి. అలానే పిల్లల పట్ల కూడా హార్ష్ఫుల్ గా మాట్లాడద్దండి. ఆఫీస్ లో కూడా సేమ్ టు సేమ్ ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకోండి. ఓవర్గా థింక్ చేయొద్దండి. సో జాబ్ పరంగా, హెల్త్ పరంగా చూస్తే చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది భారీగా ఏం కాదు. చిన్న ఎక్కువగా థింక్ చేయడం కావచ్చు, లేదంటే ఓవర్ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఎందుకు నాకే ఇలా జరుగుతుందని ఫీల్ అవడం కానీ, ఇట్లాంటి వల్ల మీకు నిద్ర పట్టకపోవడం కూడా జరుగుతుంది. సో కాబట్టి కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి. మనకు తెలియని విషయాలు ఇన్వాల్వ్ కావద్దండి. మనకి దీంట్లో ఈ పనులు మనం చేసి సక్సెస్ వస్తుందంటే ఆ పనులని మూవ్ అవ్వండి. అంతమించి ఎక్కువ తీసుకోవద్దండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. ఇబ్బంది అంటూ ఏం లేదు పెద్దగా. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దామండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? సో ఎక్కువగా మీరు థింక్ చేస్తున్నారు. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంది. సో మీ నమ్ముకుని ఇష్టదైవాన్ని ప్రార్థించండి. పరమేశ్వరు మీద భారం వేయండి. దేవుని దర్శనం చేయండి. సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ మనసులో ఏదో కొన్ని విషయాల పట్ల మీరు ఇది చేసుకోవాలా చేయకూడదు అని జగల్ చేస్తున్నారు. మనసులో ఫీల్ అవుతున్నారు. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మీ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం తిరిగి రిలేషన్షిప్ కొనసాగించాలి వద్దని అనుకోవడం కానీ, లేదంటే జాబ్ లో మిమ్మల్ని తీసేస్తున్నారు, ఆ జాబ్కి వెళ్తే నన్ను ఉంచుకుంటారా తీసేస్తారని డౌట్. అంతేకాకుండా చూసినట్లయితే మీకు వాళ్ళు ఎటువంటి విధంగా మాట్లాడుతున్న ఒక కన్ఫ్యూజన్. అందువల్ల మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పకుండా తిరిగి వెళ్ళిపోవడం కానీ, మీరు ఏదో చెప్పడానికే ముందుకు వస్తారు కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ చూసి మనం చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయని ఒక డిసప్పాయింట్మెంట్ తో చెప్పకుండానే వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ వారం అంతా కూడా ఇలానే ఉంటుంది. సో మోస్ట్లీ మీకు ఆన్లైన్లో చేసే వాళ్ళు మాత్రం నో ప్రాబ్లం, మంచిగా జరుగుతుంది, మంచిగా మూవ్ అవుతుంది. కానీ బిజినెస్ లో కానీ ఇంట్లో కానీ ఎక్కువగా ఆర్గ్యూస్ చేయొద్దండి. ఆర్గ్యూస్ చేస్తే మాట పెరిగి చిన్న మనస్పర్ధ వచ్చే అవకాశం ఉంది. అలానే ఆఫీస్ కూడా అలానే ఉంటుంది సిచ్యువేషన్. కొద్దిగా మీకు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని ఏముందని నెగ్లెక్ట్ చేయొద్దండి. సో నో ప్రాబ్లం, పెద్దగా ఇష్యూస్ ఏం కాదు, పాజిటివ్ గానే ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువగా థింక్ చేయడం వల్ల ఇట్లా డిప్రెషన్ వచ్చి ఎక్కువగా పేషెంట్ లెక్క మారిపోవడం జరుగుతుంది. ఏదైనా సరే మనం పాజిటివ్ గా తీసుకోవాలి. మన చేతిలో ఉన్న సమస్యలు మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని ఆ పరమేశ్వరుని మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళాలి. సో మనం ఎప్పుడు చెప్పేది ఇదే. దాంట్లోనే మీకు చెప్తున్నా ఏంటంటే ఈ వారం మనకి బాగాలేదు, భగవంతు డైలీ ఈశ్వరుని దర్శనం చేయండి. ఆల్మోస్ట్ మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, అన్ని పాజిటివ్ గా మారుతాయి. సో ఎందుకంటే ఇక్కడ మనకి కొద్దిగా మీరే కొంచెం ఫీల్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా దేవుడి యొక్క కృప కూడా మన వైపు ఉన్నట్లయితే అది పెద్దగా తీసుకోకుండా మీరు హ్యాపీగా మూవ్ అయిపోతారు. టేక్ కేర్. తర్వాత రాశి, లాస్ట్ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?
మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. బిజినెస్ లో బాగానే ఉంటుంది. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక కొత్త పని చేయాలని ఫిక్స్ అయ్యారు, దాంట్లో మీకు సక్సెస్ ఉంది. సో నో ప్రాబ్లం. కుటుంబ పరంగా మీరు, మీ ఫ్యామిలీ, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. ఆఫీస్లో వెళ్తే మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారు. ఏ ఇష్యూస్ లేకుండా కలిసి ఉంటారు. చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఉంటాయి మీకు. సో మీరు ప్రేమించిన వ్యక్తులతో మీరు హ్యాపీగా కలుసుకుంటారు. విడిపోయి ఉంటే డిస్టెన్స్ ఉంటే వాళ్ళు కలిసేదానికి అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు ఆన్లైన్లో ఉండేటువంటి వాళ్ళు, ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి మూవింగ్ ఉంది. అలానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలనుకున్నారు, దాంట్లో మీకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీకు దానికి మీరు పని చేయడానికి అన్ని కలిసి వస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా మీకు మూమెంట్ ఉంటుంది. అంతా పాజిటివ్ కనిపిస్తూ ఉంటుంది. మనీ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఆ టైంకి అంతా అందుకొని అన్ని పనులు సవ్యంగా పూర్తయిపోతాయి. డబ్బు పరంగా కూడా పెద్దగా ఇష్యూస్ ఏం రావు. హెల్త్ పరంగా ఇష్యూస్ లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. కుటుంబం పరంగా కూడా చాలా బాగుంది. ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ వారం చాలా హ్యాపీగా మూవ్ అయిపోతారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు మనకి ఇక్కడ. సో ఈ వారం వార ఫలాలు ఇవ్వండి. ఇవి కానీ మీకు రెజిడేట్ అయితే కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.